ప్రస్తుతం ఏపీలో ఒక ఇష్యూ నడుస్తుంది. ఇదేంటి అంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి అంశం. బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది. ఓవరాల్‌గా ఇప్పుడైతే రేపు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీపీ అలాగే పంచాయతీలు, నగర పంచాయతీలు. సో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, దీంట్లో ఉన్నటువంటి అంశాలేంటి, సో ఇవి ఒకసారి పరిశీలించినట్లయితే అసలు వాస్తవాలు ఏంటి, జరుగుతుంది ఏంటి అనేది కనుక చూసినట్లయితే ఎవరికి వాళ్ళు అటు టీడీపీ కావచ్చు లేదా కూటమి కావచ్చు బీసీలకు మేమే న్యాయం చేస్తున్నాం, బీసీలకు మొదటి నుంచి కూడా న్యాయం చేస్తూ వచ్చింది మేమే అని చెప్పి చెప్పుకుంటుంది ఈ టీడీపీ. సో మా హయాంలోనే గడిచినటువంటి 5 ఏళ్లలో బీసీలు లబ్ధి పొందారని చెప్పుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఓవరాల్గా అసలు ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అనేటువంటి అంశాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఎన్నికలకు ముందు బీసీలకు 50% రిజర్వేషన్ 34% రిజర్వేషన్ వచ్చేలాగా చేస్తాము అని చెప్పి కూటమి చెప్పింది. సో మరి 34% రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం అవుతుందా అవ్వదా? సో ఇది ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల పర్సంటేజ్ చూద్దాం. ప్రజెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ల పర్సంటేజ్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇవి ఎలా ఉన్నాయి? బీసీలకు 29% రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు 6% రిజర్వేషన్ ఉంది. ఇది మొత్తం కలిపితే 50% రిజర్వేషన్ అవుతుంది. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి అంశాల్లోకి వెళ్తే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకసారి పరిశీలిస్తే ఏ రాష్ట్రంలోనైనా సరే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిజర్వేషన్ల పర్సంటేజ్ అనేది 50% మించకూడదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి జడ్జిమెంట్. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రిజర్వేషన్లే 50%కి వెళ్ళిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు రిజర్వేషన్ల పర్సంటేజ్ బీసీలకు 29 నుంచి 34కి పెంచితే ఎంత అవుతుంది అంటే ఓవరాల్ రిజర్వేషన్ పర్సంటేజ్ 55% అవుతుంది. మరి ఇది తెలిసి 50% మించకూడదు అని చెప్పి తెలిసి ఇది 55% అవుతుంది అని తెలిసి మరి ఏ విధంగా కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది? ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గతంలో 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు బాగా గుర్తుంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి, అవసరమైతే మీరు గూగుల్లో ఎతికినా దొరికేస్తుంది. కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తాము, ఆ 5% కూడా బీసీల్లో కలుపుతామని చెప్పి చెప్పారు. సో దాని గురించే కదా ఉద్యమాలు జరిగినాయి, కాపులను బీసీల్లో కలపాలని చెప్పి 5% రిజర్వేషన్ ఇవ్వాలని, కాపు రిజర్వేషన్ అని చాలా ఉద్యమాలు జరగటం, దాంట్లో ముద్రగడ పద్మనాభం గారు కీలకమైనటువంటి పాత్ర పోషించటం, అదే సమయంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడిపోవటం, సో దానికి సంబంధించినటువంటి గొడవలు ఇవన్నీ చూసాం కదా మనం. సో ఓవరాల్గా అప్పుడే రిజర్వేషన్ల పర్సంటేజ్ అనేది 50% దాటకూడదు, ఏ విధంగా మీరు కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని బీసీల్లో కలుపుతారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అంటే ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సో ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఇవన్నీ తెలిసి కూడా మరి బీసీలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు? దీనికి ప్రభుత్వం చెప్పేటువంటిది ఏంటి అంటే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, దాని ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో 50% మంది బీసీలు ఉన్నారు అనేది ఒక అంచనా. ఒక కమిటీ నివేదిక ప్రకారం, రాజేష్ రంజన్ కమిటీ నివేదిక ప్రకారం 50% మంది బీసీలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలి, సో అందుకని మేము 34% ఇస్తాం. దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పల్లెటూరుల్లో విలేజెస్లో 34%, పట్టణాల్లో 33.33% ఇస్తామని.
సో ఇది వివాదాస్పదమైనటువంటి అంశం. ఆల్రెడీ ఒకసారి మీరు దీన్ని ఫేస్ చేశారు కాపుల రిజర్వేషన్ అంశంలో. అప్పుడు ఇలానే బిల్లు పెట్టారు. సో ఇవన్నీ సాధ్యం కాదని చెప్పి అన్ని వెనక్కి తీసుకుంటాం. దానివల్ల కలిగిన ఉద్యమాలు, జరిగిన గొడవలు ఇవన్నీ తెలిసినాయే. తెలిసి మళ్ళీ ఏ విధంగా హామీలు ఇస్తారు, ఏ విధంగా దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు, అసలు నిజంగా ప్రభుత్వానికి లేదంటే కూటమికి బీసీలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది కూడా అదే. దీనికి సంబంధించి కోర్టులో పిల్ దాఖలైంది. సో ఆ పిల్ ప్రకారం హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది, చట్ట ప్రకారమే మీరు ఈ నిబంధనను తీసుకొచ్చారా, చట్టాలు ఏం చెప్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు, అసలు దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు, ఎలా ఈ జీవో తీసుకొచ్చారో సమాధానం చెప్పమని అడుగుతుంది హైకోర్టు ఈరోజు. మరి దీన్ని కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఏ లెక్కలో ఇద్దాం అనుకుంటున్నారనేది చూడాలి. ఒకవేళ నిజంగా మీరు బీసీలకు ఎక్కువగా సీట్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం గనక ఉంటే ఈ రిజర్వేషను XYZ అనేటువంటి పేర్లు పెట్టకుండా నేరుగా రేపు పొద్దున ఎలాగూ మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు చేయాలిగా, చేసేటప్పుడు 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు ఏ విధంగా అయితే ఇస్తారో అలాగే యాజ్ పర్ ద రూల్ ఉన్నటువంటి 29% బీసీలకు ఇచ్చి అదనంగా జనరల్ కేటగిరీలో కూడా కొంతమంది బీసీలకు గనక మీరు స్థానాలు ఇస్తే అప్పుడు అది మీ పార్టీ నుంచి ఇచ్చుకునేది, రాష్ట్ర వ్యాప్తంగా మ్యాండేటరీ అనేది కాదు, అది మీ పార్టీ నుంచి ఇచ్చుకునేది. ఇచ్చి ఉంటే సో ఆటోమేటిక్గా మీరు బీసీలకు న్యాయం చేసినట్టు అయ్యేది. మేము బీసీల వెనక నిలబడ్డాం, బీసీల కోసమే మేము పోరాడుతున్నాం, బీసీలకు పెద్దపీట వేసింది మా ప్రభుత్వమే లేదంటే మా పార్టీ అని చెప్పుకుంటానికి కూడా ఒక అర్హత అనేది ఉండేది. బట్ అది చేయలే. ఇప్పుడు దానివల్ల ఇంకో ఇష్యూ వచ్చింది. రేపు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి స్థానాలను కూడా తీసుకెళ్లి బీసీలకు కేటాయించేశారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి రేపు ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో ఓవరాల్గా చట్టబద్ధత లేనటువంటి అంశాన్ని చట్టబద్ధతలోకి తీసుకురావాలని ప్రయత్నించటమే ఒక రాంగ్ డెసిషన్. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఎవరిని మభ్యపెట్టకుండా అసలు నిజాలు బయటికి చేస్తే బాగుంటుంది.